ఫ్రెండ్స్, నేను మీ అనిల్ మాట్లాడుతున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను ఎండ తీవ్రంగా ఎక్కువగా ఉన్నందువలన ఇంట్లో ఎవరు లేరు. బట్ ఏంటంటే బయటికి వెళ్ళి ఏదైనా ఫుడ్ తెచ్చుకుందాము అంటే ఎండకి పోలేక ఇంటికాడే స్మాల్ కర్రీ ఒకటి చేసుకుంటున్నాను. అది ఏంటంటే గుడ్డు మునక్కాయ తీగూర. అది ఎలా చేయాలి ఏందనేది మీకు ఒకసారి చూపిస్తాను. రండి వెళ్దాం. ఫ్రెండ్స్, నేనైతే వచ్చేసాను వంటింట్లోకి. నేను గుడ్డు మునక్కాయ తీగూర చేస్తున్నాను. అది ఎలా ఉంటుంది ఏందనేది ఒకసారి మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, గుడ్డు మునక్కాయ తీగూర కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా చేశానండి. దీన్ని ఎలా చేయాలి ఏందనేది, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు చెప్తాను. రండి. ముందుగా ఫ్రెండ్స్, నేనైతే 2 మునక్కాయలు తీసుకున్నాను, 2 గుడ్లు తీసుకున్నాను. మునక్కాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని గుడ్లు మునక్కాయలు ఉడకబెట్టి ఉన్నాను. మసాలా ఏంటంటే కొన్ని ఆనియన్స్, టమోటాలు, కొంచెం కొబ్బరి, తెల్లగడ్డలు, కొంచెం జీడిపప్పు, పట్టా, లవంగాలు తీసుకున్నాను. మసాలా వేసుకున్నానండి. పెనంలో కొంచెం ఆయిల్ వేసి మసాలా వేసి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ వేసి అవన్నీ వేసి అయితే నేను ట్రై చేశాను. కూర అయితే చాలా టేస్టీగా వచ్చింది, బాగా వచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా సరే ఎండలకి బయటకు వెళ్ళలేకపోతే ఇంట్లోనే ఏదో ఒకటి మీకు నచ్చినట్టు చిన్న చిన్న కర్రీస్ చేసుకోండి. కడుపు నిండా హ్యాపీగా తినండి. అంతేగాని బయటికి వెళ్ళి డబ్బులు వేస్ట్గా ఖర్చు పెట్టుకొని వేస్ట్ అయితే చేయొద్దు. నేనైతే ఇదివరకు చాలా వరకు వేస్ట్ చేసేవాడిని ఇంట్లో ఎవరు లేకపోతే. బట్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే నేనే ఐ విల్ ట్రై, కొంచెం ట్రై చేస్తే బాగా నీట్గా చేసుకున్నాను. కూర అయితే బాగా వచ్చింది. ఒకసారి రండి చూపిస్తాను మీకు కూడా. ఇదేనండి మునక్కాయలు ఫ్రెండ్స్, గుడ్డు ఫ్రెండ్స్, గుడ్డు మునక్కాయ తీగూర అండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. సూపర్. మీరు కూడా ఎప్పుడైనా సరే ట్రై చేయొచ్చు. హ్యాపీగా తినండి. ఎంజాయ్. ఓకే, బాయ్.